హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక జస్ట్ 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనము 3000 మార్క్ని అయితే రీచ్ అయిపోతాము. సో లెట్స్ కంప్లీట్ 3000 మార్క్ బై దిస్ వీకెండ్. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ గో టు అనాలిసిస్. సో నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ క్లియర్గా నేను వీడియో కూడా పోస్ట్ చేసా, చాలా చిన్న వీడియో. ఆ వీడియోలో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము టెక్నికల్స్ ఏం వర్కౌట్ కావు, ఇవాళ ఓన్లీ మనకి ఆ న్యూసే ఉంటుంది అని చెప్పి. మనకి మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ 3:34 ఆ టైంకి ట్రంప్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు ఒక 2 వీక్స్కి. సో అది రావడం వల్ల మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది చూసాం మనము క్లియర్గా. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మార్నింగ్ ప్రీ మార్కెట్ సెషన్ అనేది కూడా నేను పెట్టాను, మీరు చూడొచ్చు. 8:50కి వచ్చి మన వాళ్ళందరికీ ఇవాళ ఎలా ట్రేడ్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా నేను క్లియర్గా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీ మార్కెట్ వరకు నేను లైవ్లోనే ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 731 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. తర్వాత ఎలా ట్రేడ్ చేయాలి ఏందనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 10 o'clockకి ఇవాళ ఆర్బీఐ ఈవెంట్ ఉందని చెప్పాను. ఆర్బీఐ ఈవెంట్ అయ్యాక ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని అన్నీ చెప్పుకుంటూ మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను. సో ఎవరైనా స్టిల్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఉంది, క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ మనకి మార్కెట్ అనేది ఇవాళ అప్ మూవ్ అవుతుంది కానీ ప్రీమియమ్స్ అనేది మూవ్ అవ్వలేదు. బట్ ఇంత వర్స్ట్ సినారియోలో ఉన్నా కూడా మేము మన ప్రీమియం గ్రూప్లో మెంబర్స్ అందరం కూడా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసాము. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఆ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేశాను. దెన్ లెట్స్ గో టు అనాలిసిస్. ఇంకా రేపు ఎట్లా ట్రేడ్ చేయాల్సినంత ఇంకా అయిపోయింది, మార్కెట్స్కి నెగిటివిటీ అయిపోయిందా, ఇంకా మొత్తం పాజిటివా, మళ్ళీ మన మార్కెట్స్ని ఆల్ టైమ్ హై చూడొచ్చా అనేది క్వశ్చన్ మార్క్. సి మనకి 2 వీక్స్ అనే సీజ్ ఫైర్ మనకి చెప్పారు అంతే. రేపు మనందరికీ ట్రంప్ గురించి తెలుసు. ఎవరైనా ఎక్కువగా ఒక 1 ఇయర్స్గా 6 మంత్స్గా రెగ్యులర్గా మార్కెట్ అప్డేట్స్ ఫాలో అవుతుంటే ఇవాళ సీజ్ ఫైర్ అంటారు, రేపు సీజ్ ఫైర్ క్యాన్సిల్ అంటారు. సో దెర్ ఈస్ నో గ్యారంటీ మార్కెట్స్ ఆల్ టైమ్ హై హిట్ అవుతుంది. ఓన్లీ ఇది ఒకే రీజన్ కాదు, మనకి రెసిస్టెన్సెస్ కూడా హ్యూజ్గా క్రియేట్ అయి ఉన్నాయి. చూడాలి ఎలా అవుతుంది, ఏంది అవుతుంది అనేది క్లియర్గా చూడాలి. సో టెక్నికల్ పార్ట్గా డిస్కస్ చేసుకుందాం. మరి రేపు ఎలా ట్రేడ్ చేయాలి అంటే రేపు ఏంటి మనకి థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ చెప్పా ఎవరైతే రివెంజ్ ట్రేడింగ్ ఓవర్ ట్రేడింగ్ చేస్తారో డబ్బులు పోతాయి అని చెప్పి. చాలా మందికి పోయాయి, నేను చూసాను, నాకు స్క్రీన్ షాట్తో సహా చాలా మంది పంపించారు. లైవ్లో అందరికీ చెప్పాను ఇవాళ. ఎందుకంటే ఇవాళ మార్కెట్ కూడా ఏం మూమెంట్ కాలేదు, ఎందుకంటే మూమెంటం మొత్తం మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్లోనే జరిగిపోయింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగాక ఇంకేం ఉంటుంది, కన్సల్టేషన్ ఫేజే ఉంటుంది. సో అదే జరిగింది ఇవాళ మన మార్కెట్లో. సింపుల్, ఫైన్. మరి ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ రేపు మనం క్లియర్గా అంటే నిఫ్టీలో ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే ఏది, ఇవాల్టి హై అంటే 24,025 ఇవాల్టి హై కదా. ఈ లెవెల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి హై బ్రేక్ అయితే వీ కెన్ గో ఫర్ అప్ సైడ్ ట్రేడ్ టిల్ 24,150-200 వరకు టార్గెట్ అనేది మనం క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను యాజ్ ఆఫ్ నో వీడియో రికార్డ్ చేసే టైం కూడా గిఫ్ట్ నిఫ్టీ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ ఉంది. ఇవాళ యూఎస్ మార్కెట్స్ బేస్ అయ్యి మనకి ఓపెనింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ నెగిటివ్ ఓపెనింగ్ చూడొచ్చా, పాజిటివ్ ఓపెనింగ్ చూడొచ్చు అనేది కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇస్తాను క్లియర్గా. సో మేజర్గా నిఫ్టీలో ఏముంది సార్ అంటే రెసిస్టెన్స్ 24,400. ఈ 350-400 జోన్ ఈజ్ ఏ వెరీ 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 గుడ్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, ఆ మార్క్ అనేది చాలా మంచి రెసిస్టెన్స్ మనకి. సో ఎవరైనా ట్రయల్ చేయాలనుకున్నా కూడా మ్యాక్సిమం అక్కడి వరకు ట్రయల్ చేయండి, అక్కడి నుంచి మళ్ళీ హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే క్లియర్గా జరుగుద్ది. సో ఇది నేను చూస్తున్న అప్ సైడ్ ఒక ట్రేడ్. మరి డౌన్ సైడ్కి అంటే సింపుల్ డౌన్ సైడ్ కూడా నాకు ఇవాల్టి లో బ్రేక్ అయితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. లేదంటే నాకు 23,000 ఈ 840-800 లెవెల్ బ్రేక్ అవుతుంది, ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉందంటే స్టిల్ రేపు నేను ట్రేడింగ్ చేయను. ఎందుకు, యాజ్ ఆప్షన్ బయ్యర్గా నాకు మంచిగా మూమెంటం అనేది రావాలి. మరి బ్రేక్ అయ్యాక టార్గెట్స్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అంటే ప్రతి ఒక్క 100-150 పాయింట్స్ మనం టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు నిఫ్టీలో. సో ఇది నేను చూస్తున్న నిఫ్టీ యొక్క లెవెల్స్.
ఇచ్చి మళ్ళా చెప్తున్నాను, ఇదే కన్సల్టేషన్లో జోన్లో ఉంది అంటే ఈ 200 పాయింట్స్ రేంజ్లో ట్రేడింగ్ అనేది క్లియర్గా చేయకండి, యూ విల్ లూజ్ యువర్ మనీ. అది లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి గుడ్, అన్ని సెక్టార్స్ కన్నా మనకి అన్ని ఇండెక్స్ కన్నా బ్యాంక్ నిఫ్టీ వల్ల టాప్ పర్ఫార్మర్, ఎందుకంటే ఆల్మోస్ట్ 6% అనేది అప్ అయింది కదా. సో ఒకసారి ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది కూడా మనము బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. సో క్లియర్గా ఇవాళ మీరు చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ మనకి మంచిగా నిఫ్టీతో కంపేర్ చేస్తే మంచిగా బ్రేక్అవుట్ అనేది అయితే క్లియర్గా కనిపించింది మనకి. సో బ్యాంక్ నిఫ్టీలో రేపు 55,000 ఈ 500 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. మరి రేపు సీఈట్ సైడ్ ఎలా ట్రేడ్ తీసుకోవాలి సార్ అంటే 55,800 బ్రేక్ అయితే గో ఫర్ సీఈ ట్రేడ్ టిల్ 56,000 వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది సపోర్ట్ జోన్ అనుకున్నాం కదా, మార్కెట్ ఇక్కడికి వచ్చి రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా మనము అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది క్లియర్గా తీసుకోవచ్చు ఇలా కూడా. సో ఇది కూడా లెవెల్ గుర్తుపెట్టుకోండి. మరి డౌన్ సైడ్కి లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో ఈ 53,000 ఈ 300 లెవెల్ బ్రేక్ అయిందంటే వీ కెన్ గో ఫర్ షార్టింగ్ టిల్ 55,000 54,800 ఇక్కడ వరకు మనము క్లియర్గా టార్గెట్స్ అనేది అయితే క్లియర్గా పెట్టుకోవచ్చు. సో రేపు నిఫ్టీ సెటప్ కన్నా బ్యాంక్ నిఫ్టీ సెటప్ అనేది వెరీ క్లియర్గా సింపుల్గా ఉంది. సో ఎవరైనా బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ ఉంటే రేపు గోల్డెన్ ఆపర్చునిటీ మనకి ఎంట్రీస్ ఇచ్చింది అంటే. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. సో స్టిల్ ఇంతవరకు మన ఛానల్ చూస్తుంటే నా అనాలిసిస్ మీకు వాల్యూ క్రియేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇంతలా అడుగుతున్నామంటే చాలా మంది ఫేక్ పీపుల్ ఫేక్ సబ్స్క్రైబర్స్ వేసుకుని ఎంతో గ్రో అవుతున్నారు, అయితే జెన్యున్ కంటెంట్గా పిఎన్ఎల్ చూపిస్తూ. సో మనం కూడా గ్రో అవ్వాలి తెలుగు కమ్యూనిటీలో అని ఒకే రీజన్తో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. సో లెట్స్ గో టు సెన్సెక్స్. మనకి సెన్సెక్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది సింపుల్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలానో సేమ్, సారీ నిఫ్టీ ఎలానో సెన్సెక్స్ కూడా అలానే మూవ్ అవుతుంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ మీ అందరికీ తెలుసు. ఎక్స్పైర్ రోజు నేను ఒకటే చెప్తాను, ఆల్వేస్ గో ఫర్ ఐటీఎమ్స్, డోంట్ గో ఫర్ ఓటీఎమ్స్. సో ఐటీఎమ్స్కి వెళ్ళండి, చీప్గా దొరికేస్తుంది కదా అని ఓటీఎమ్స్కి వెళ్ళకండి. రేపు రివెంజ్ ట్రేడింగ్ చేయకండి, డబ్బులు పోతాయి. రేపు రివెంజ్ ట్రేడింగ్ ఎవరు చేస్తారు తెలుసా? ఇవాళ సిఈ క్యారీలు చేసి నిన్న కాకుండా పీఎల్ క్యారీ చేసి వాళ్ళు మొత్తం క్యాపిటల్ జీరో అయిపోయింది చూసారా, వాళ్ళు రేపు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి లేకపోతే అప్పు చేసి రేపు రివెంజ్ ట్రేడింగ్ చేసి ఆ డబ్బులు కూడా పోగొట్టుకుంటారు. సింపుల్. ఇవంతా ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇట్స్ కమ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఎంతో మందిని చూసాము, ఎన్నో చూసాము. సో ఇది నా మాట వినండి, రివెంజ్ ట్రేడింగ్ ఓవర్ ట్రేడింగ్లు చేయకండి. మార్కెట్లో రికవరీ అన్న ఓట్సే లేవు. సో మనం ట్రేడ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. సో రేపు మనకి క్లియర్గా 77,000 ఈ 700 680 జోన్ బ్రేక్ అయ్యింది అనుకోండి, విల్ సి 78,000 ఈజీగా చూడొచ్చు అంతే. సో క్లియర్గా ఒకటే టార్గెట్, ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే అక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాము. 77,200 బ్రేక్ అయిందంటే 77,000 76,800 వరకు క్లియర్గా డౌన్ సైడ్ టార్గెట్ పెట్టుకుంటాం. సింపుల్ ప్లాన్. సెన్సెక్స్లో హైలో ఇవాళ హై బ్రేక్ అయితే అప్ సైడ్, ఇవాళలో బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్కి చూస్తాము. అండ్ ఇదే రేంజ్ అంటే 400 పాయింట్స్ రేంజ్లో ఉండిపోయిందంటే సెన్సెక్స్లో రేపు అవాయిడ్ చేసేసాను ట్రేడింగ్ అనేది క్లియర్గా. సో ఇలాంటి అప్డేట్స్ కానీ ట్రేడ్స్ సిఈపీలు ఇవ్వడం కానీ అన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అవి ఇస్తా, ఫ్రీ గ్రూప్లో కూడా. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే యూ గైస్ కెన్ జాయిన్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. మన ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్ 2,000 అబవ్ ఉన్నారు, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే మీరు క్లియర్గా జాయిన్ అవ్వండి. అండ్ ప్రీమియం గ్రూప్ ఒక సబ్స్క్రిప్షన్స్ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. నేను మళ్ళా చెప్తున్నాను, ఫీజు వచ్చేసి 5,000 పర్ మంత్. మినిమం క్యాపిటల్ 50K అయినా ఉండాలి. 1 lakh అన్నా ఉంటే వెరీ గుడ్. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ లెవెల్స్ కూడా నేను పోస్ట్ చేస్తుంటే ఇవాళ మీరు చూడొచ్చు సెల్లింగ్ లెవెల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ప్రీమియం గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. సో ఇది. సో థ్యాంక్ యూ గైస్. మీకు ఏమనిపించింది అనేది కూడా వీడియో కమెంట్స్ రూపంలో చూడండి. లైక్ చేయడం మాత్రం అయితే వీడియోని మర్చిపోకండి.